అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆధునిక యుగంలో ఒకే వైద్య విధానంలో అన్ని జబ్బులకి పరిష్కారం ఉందా అంటే అది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇవాళ రోజుల్లో అందరూ కోరుకునేది ఇంటిగ్రేటివ్ అప్రోచ్, అంటే పురాతనమైన పద్ధతులు, పురాతనమైన జ్ఞానంతో పాటు ఆధునిక టెక్నాలజీని జోడించి మనిషికి కావాల్సిన కంప్లీట్ వెల్నెస్ ని ప్రసాదించే మార్గాలు ఎన్నెన్నో వచ్చాయి. అటువంటి ఇంటిగ్రేటివ్ అండ్ హాలిస్టిక్ మెడిసిన్ లో ఒక 14 సంవత్సరాలుగా విపరీతమైన పరిశోధన చేస్తూ దాదాపు 10-12 వేల మంది పేషెంట్లకి ఎన్నో వ్యాధుల నుంచి విముక్తి కల్పించి, ఫర్ ఎగ్జాంపుల్ ఆయుర్వేదం, న్యాచురోపతి, సుజోక్, కైరోపాక్టర్, ఇంకా అనేక అక్యుపంక్చర్ లాంటి క్లిష్టమైన చాలా అరుదైన వైద్య విధానాల్ని కూడా నేర్చుకుని అవి ఒక వైద్య విధానంగా ఇంటిగ్రేటివ్ అప్రోచ్తో పాటు పేషెంట్స్కి అందించడంతో ఇవాళ చాలామంది పేషెంట్స్ వారి వద్దకే వెళ్తున్నారు. ఏ ట్రీట్మెంట్ కావాలన్నా కూడా, స్టార్టింగ్ ఫ్రమ్ డయాబెటీస్, లివర్ డిసీజ్, పెయిన్ మేనేజ్మెంట్, వెయిట్ లాస్, హెయిర్ లాస్, స్కిన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ డిజార్డర్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకం. ఇవాళ మనతో పాటు ఉన్నారు ఈ ఇంటిగ్రేటివ్ అప్రోచ్లో నిష్ణాతులు, 14 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ జ్యోత్స్న తేజ రామిశెట్టి. వారితో మాట్లాడబోతున్నాం. వారి ప్రయాణంలోని సంక్లిష్టమైన కేసెస్ ఏమిటో తెలుసుకుందాం. జ్యోత్స్న గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే మేడం. దాదాపు 14 ఏళ్ల ఎక్స్పీరియన్స్ మీది ఈ ఇంటిగ్రేటివ్ మెడిసిన్లో. వాట్ ఈస్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్? మీరు ఇందులోకి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? సో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే మన బాడీకి సంబంధించి సెల్స్ మీద వర్క్ చేయాలి అని అంటే అది కేవలం ఫుడ్ ద్వారా మాత్రమే అని కొంతమంది, యోగా ద్వారా చేద్దామని కొంతమంది, మెడిసిన్ తోటి మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ఇలా డిఫరెంట్గా అప్రోచెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి హోమియోపతి బెటర్గా ఉంటుంది, కొంతమందికి ఆయుర్వేద బెటర్గా ఉంటుంది. అంటే ఒక సైన్స్ తప్పు, ఒక సైన్స్ గొప్పది, ఒక సైన్స్ తక్కువ అని కాదు. సో ప్రతి సైన్స్ యొక్క గొప్పతనం ఉంది. కాకపోతే అది మన బాడీకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో రీసెర్చ్ చేసి ఈ విధంగా ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్ అన్నిటితోటి క్లయింట్స్కి బెటర్గా రిజల్ట్స్ ఇవ్వడం అనేది మా దగ్గర జరుగుతుంది. రైట్. మీరు ఈ రంగంలోకి రావడానికి గల కారణం ఏంటండి? నాకైతే నేను ఎడ్యుకేషన్ టైంలో ఉన్నప్పుడు మా మదర్కి క్యాన్సర్ రావడం వల్ల ఆవిడకి ఓన్లీ ఒక టైప్ ఆఫ్ వైద్య విధానంతో సర్జరీస్ అయ్యాయి, రేడియేషన్స్ అయ్యాయి, కీమోస్ అయ్యాయి. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఆవిడ చాలా బాధగా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా లైఫ్ ఎండ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ చూసాను నేను పర్సనల్గా దగ్గర నుంచి చూడడం వల్ల. నేను ఏ విధంగా అయినా సరే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇద్దాం. క్వాంటిటీ అనేది ఖచ్చితంగా అవసరమే, నేను కాదని చెప్పను. బట్ ఎన్ని సంవత్సరాలు బ్రతికామనే దానికన్నా ఎంత యాక్టివ్గా లైఫ్ని లీడ్ చేశాము అనేదే మెయిన్ కాన్సెప్ట్ తోటే మేము ఎప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉంటాం. సో అలా అమ్మకి నయం కాకపోవడంతో మీరు బహుశా మీ పరిశోధనని మొదలుపెట్టారు. సో అప్పుడు మీరు అందుకున్న ఫస్ట్ ఫ్యూ మెథడాలజీస్ ఏంటండి? ఫస్ట్ ఫిజియోథెరపీ అనే ఒక విధానంతో పెరాలసిస్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. సో అలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్ రన్ చేస్తున్నప్పుడు ఒక లెవెల్ వరకు ట్రీట్మెంట్ వచ్చింది, రిజల్ట్స్ వస్తున్నాయి. ఇంకా తర్వాత నేను అంతకుమించి రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాను. అక్కడ నాకు బ్లాకేజెస్ కనపడ్డాయి. నాకు అర్థమైంది ఏంటంటే మేబీ ఎక్కడో ప్రాబ్లం ఉంది. అంటే మనకి కరెంట్ పోయిందనంటే మెయిన్లో ప్రాబ్లం ఉంది. నేను వచ్చి ఫ్యాన్ తిప్పుతున్నాను అని అంటే అర్థం లేదు గాలి రావడానికి. సో అలాగా ఒక లిమిటెడ్, ఒక సింగిల్ డైరెక్షన్లో మనం ఏదైనా సరే ఒక ట్రీట్మెంట్ చేయడం వల్ల రిజల్ట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండట్లేదు. రూట్ కాజ్ ఇంకెక్కడో ఉంది, ఇంకెక్కడో ట్రీట్మెంట్ చేస్తున్నాం అనే ఒక భావన నాకు మొదలైంది. ఆ తర్వాత నుంచి ఐరిడాలజీ, ఎలక్ట్రో హోమియోపతి, ఆక్యుపంక్చర్లో కూడా ఇంటర్నేషనల్లీ ఆల్మోస్ట్ ఆల్ అప్రూవ్డ్ 11 types ఆఫ్ ఆక్యుపంక్చర్స్ ఉన్నాయి. అన్ని ఆక్యుపంక్చర్స్ వైద్య విధానాల్లోనూ నేను కోర్సెస్ చేస్తున్నాను. అదేవిధంగా యోగా, న్యూట్రిషన్, ప్రాణాయామాస్, వాట్ నాట్, అండ్ ఫైనల్లీ ఫంక్షనల్ మెడిసిన్. న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా మన బాడీకి అవసరం. అది కేవలం ఫుడ్ తినటం ద్వారా మాత్రమే వస్తుంది అని అంటే అది పూర్తి అపోహ. ఎందుకంటే మనం తినే ఆహారంలోనే ఏమి ఉండట్లేదు కాబట్టి దాన్ని ఇంకా డిఫరెంట్ డైరెక్షన్స్లో నుంచి ఏ విధంగా బాడీకి వాళ్ళు హెల్తీగా అవ్వడం కోసం ఇవ్వచ్చు అనే దాని మీద కంప్లీట్ ట్రైన్డ్ అయ్యాను. అండ్ ఎంతో మంచి రిజల్ట్స్ క్లయింట్స్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు తీసుకుంటూ ఉన్నాను. సో మొత్తానికైతే ఎలక్ట్రో హోమియోపతి, అక్యుపంక్చర్, ఐరిడాలజీ, ఇంకా ఫంక్షనల్ మెడిసిన్, న్యాచురోపతి, ఆయుర్వేదం, ఇంకా సుజాక్, ఫుడ్ న్యూట్రిషన్, ఇలా అనేక సైన్సెస్ని జోడించి మీరు వాళ్ళ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇవన్నీ చాలా వరకు జ్యోత్స్న తేజ గారు
ఇది కేవలం వెల్నెస్ మెడిసిన్గా అందరూ పరిగణిస్తారు, కానీ క్రిటికల్ కేసెస్ వల్ల క్రిటికల్ కేసెస్కి దీనివల్ల పరిష్కారం వస్తుందని మీరు భావిస్తారా? మీరు సాల్వ్ చేసిన మోస్ట్ క్రిటికల్ కేసు ఏంటి? ఖచ్చితంగా క్రిటికల్ కేసెస్లో నేను ఎమర్జెన్సీ కేసెస్ అని చెప్పట్లేదు. ఎమర్జెన్సీ కేసెస్లో మనకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇమీడియట్గా జరగాల్సినవి జరగాలి. బట్ క్రిటికల్ కేసెస్ అంటే మెటబాలిక్ డిసీజెస్ వల్ల ఇక డెత్ తప్ప ఇంకేం లేదు అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఇమీడియట్గా డెత్ ఏమీ రాదు వాళ్ళకి. సో ఎక్కువ పీరియడ్ అలా బెడ్ రిడన్గా ఉండడము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా ఉండడము ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఏదైనా సరే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటేనే, లైక్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, లివర్ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కిందకే వస్తాయి. అలాగా ఇప్పుడు మేము ఎన్నో రకాల మెటబాలిక్ కండిషన్స్ మీద డీల్ చేస్తూ ఉన్నాము. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, రీసెంట్గా ఒక 5 months బ్యాక్ నన్ను 6 months బ్యాక్ అప్రోచ్ అయ్యారు ఒక పర్సన్, 71 years. తనకి ఒక 2-3 రోజుల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకపోతే సీరియస్ అవుతుంది అనేది తనకి చెప్పడం జరిగింది. తనకున్న ఒకటే కంప్లైంట్ ఏంటి, కేవలం ఒక 700 మీటర్లు కూడా నడవలేకపోవడం, నడిస్తే ఆయాసం వస్తుంది. అలాంటి ఒక పర్సన్ ఒక 4.5 months మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎంతో సునాయాసంగా 6 kilometers దూరం నడవగలుగుతున్నారు. ఎక్సలెంట్. అండ్ తను ఒక 25 years నుంచి డయాబెటీస్ ఉంది, 25 years నుంచి థైరాయిడ్ ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ 71 yearsలో స్టిల్ హీఈస్ ఫీలింగ్ యంగ్, లుకింగ్ యంగ్. వర్క్లో కూడా ఎంతో బాగా చేస్తున్నారు. ఇప్పుడు 60 వచ్చేటప్పటికి 50 వచ్చేటప్పటికే మోకాళ్ళ నొప్పులని, నడుము నొప్పులని ఇవన్నీ కూడా కంప్లైంట్ చేస్తున్న రోజుల్లో కూడా హీఈస్ డూయింగ్ వెరీ గుడ్. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. వారి వయసు ఎంత, వారి పేరు చెప్పండి? 71 సంవత్సరాలండి. ప్రసాద్ గారు తను. ప్రసాద్ గారు. సో వారికి ఇప్పుడు మీరు చేసిన ట్రీట్మెంట్స్ ఏంటి జ్యోత్స్న గారు? తనకి మేము ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్లో ఓజోన్ థెరపీ ఇచ్చాము, ఐవి న్యూట్రిషన్ ఇచ్చాము, ఆక్యుపంక్చర్ ఇచ్చాము. సో ఫుడ్ని న్యూట్రిషనల్ వాల్యూస్ తోటి ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద కంప్లీట్గా ట్రైన్ వాళ్ళ పిల్లలందరికీ కూడా ఆ విధంగా ట్రైన్ చేయడం జరిగింది. అండ్ ఎలక్ట్రో హోమియోపతి, వీటన్నిటితోటి ఆయనకి ఇప్పుడు నయం అయ్యి ఆయన హార్ట్ కండిషన్ మెరుగైంది, ఇక బైపాస్ చేయాల్సిన అవసరం లేదంటారు. ఇంకా ఏదైనా కేసు ఉందా మీది చాలా గర్వపడే కేసు? గర్వపడే కేసు అంటే ఇంకొకటి 31 years బాబు, నిమ్స్లో ఒక 6 months లివర్ ఫెయిల్యూర్ కేసు. 31 years తనకి ఆల్కహాలిక్ లివర్ సిర్రోసిస్, కంప్లీట్గా లివర్ అనేది ఫెయిల్ అయ్యింది. నిమ్స్లో ఒక 1 month ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో అలా తీసుకున్న తర్వాత కూడా 6 monthsలో మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక చేయకపోతే చనిపోతారు అన్న స్టేజ్లో నా దగ్గరకు ఒక 2-3 పట్టుకొని తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే ఏంటి, నడిచే ఓపిక కూడా లేదు ఆ పర్సన్కి. కరెక్ట్గా మనం 1.5 months to 2 months ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరిగింది కంటిన్యూస్లీ మన దగ్గర నుంచి. ఇప్పుడు రిజల్ట్ ఏంటి అని అంటే, తన ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ హాయిగా బెటర్గా వెళ్ళి జాబ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఆల్కహాల్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంలో నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చారు. డి అడిక్షన్ ప్లస్ లివర్ కండిషన్ మీద కూడా వర్క్ చేయడం జరిగింది. రిజల్ట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఖచ్చితంగా పెరిగింది, క్వాంటిటీ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. చాలా చాలా అరుదైన, అంటే చాలా తీవ్రమైన వ్యాధులు, ఇలాంటి రికవరీస్ మనం అంత అరుదుగా చూస్తుంటాం మనం. బట్ కంగ్రాచులేషన్స్, అయితే మీకు అభినందనలు, మీ వైద్య విధానం ఇంతమందికి ఉపయోగపడిందని చెప్పి. జ్యోత్స్న గారు, నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది డాక్టర్ జ్యోత్స్న, మనం 100 ఏళ్ళు బ్రతకాలంటే ఆ తాపత్రయం అందరిలో ఉంటుంది. అసలు పాటించవలసిన మౌలిక సూత్రాలు ఏంటి మీ దృష్టిలో? మీరు 100 సంవత్సరాలు అన్న వెంటనే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, నా గురించి ఐడియా ఉన్న, నా సరౌండింగ్ ఉన్న పీపుల్, మోస్ట్ ఆఫ్ నా క్లయింట్స్ అందరికీ నేను చెప్పేది ఒకటే, నేను 132 సంవత్సరాలు బ్రతుకుతానని. ఎందుకు 100కే కన్ఫైన్ చేయాలి మనం? సో ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు మేము ఎవరి దగ్గర నుంచి విన్నా, మా పిల్లలకి కొంచెం పెళ్ళైతే చాలు, ఇంకా మా అవసరం తీరిపోతుంది, మేము ఉండాల్సిన అవసరం లేదనే ఒక మాటని చెప్తూ ఉంటున్నారనమాట. అంటే మనకి మనమే ప్రీడిటర్మైన్ చేస్తున్నాము, నేను ఇన్నాళ్ళు బ్రతికి చాలు, ఒక 60 ఏళ్ళు ఉంటే చాలు, లేకపోతే ఒక 70 ఏళ్ళు ఉంటే చాలు అని మనకి మనం ప్రీడిటర్మైన్ చేస్తున్నాం. మన బాడీ మనం ఏం చెప్తామో అది వింటూ ఉంటుంది. మనం 5 గంటలకు నిద్ర లేవాలి, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, లేకపోతే ఒక ఫ్లైట్ ఉంది, ట్రైన్ ఉంది అని అంటే ఎలా అలా ఉన్నా సరే మనం లేస్తామో, రిపీటెడ్గా నేను 60, 70 ఉంటాను అని అంటే ఆ టైం కల్లా మన బాడీ స్లో డౌన్ అవ్వడానికి, కంప్లీట్గా లైఫ్ ఎండ్ చేయడానికి ప్రోగ్రామ్ చేసుకుంటుంది ప్రతి ఒక్క సెల్. అందుకనే మనకి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, తదాస్తు దేవతలు ఉంటారు, మీరు ఈ టైంలో ఏమీ మాట్లాడద్దు నెగిటివ్గా అని చెప్పి. సో మీతోటి మీరు ఏం చెప్తున్నారనేది చాలా జాగ్రత్త, ప్రతి ఒక్క మాటకి మనం బాధ్యతగా ఉండాలి. ఇది లైక్ ఫిలసాఫికల్గా చెప్పడానికి. అదే హెల్తీగా లైఫ్ టైం 100 years ఉండాలి అని అంటే
ప్రతి మనిషి కూడా 132 సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఉంది. దానికి మనం ఏం చెయ్యొచ్చు అని అంటే, తాబేలు గురించి చెప్పాలంటే అత్యంత ఎక్కువ ఆయుర్దాయం ఉన్నది తాబేలు. 400 సంవత్సరాలు ఉంటుంది. సో ఎందుకు ఉంటుంది అని అంటే, తాబేలు నిమిషానికి ఒక 2 నుంచి 3 సార్లు మాత్రమే గాలి తీసుకుంటుంది. అలా ఎప్పుడైతే మనం ఇప్పుడు 16 నుంచి 20 సార్లు నిమిషానికి గాలి తీసుకుంటూ ఉంటాము, మన శ్వాస రేట్ని, రెస్పిరేటరీ రేట్ని కనుక మనం తగ్గించుకోగలిగితే, అట్లీస్ట్ 8 to 9కి కనుక తెచ్చుకోగలిగితే మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద హెల్దీ హ్యాబిట్స్, ప్రాణాయామాస్ మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి లాంగ్ లైఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ప్రాణాయామం అంటే నిజంగా శ్వాసతోటే మన ఆయుష్ని పొడిగించాలంటున్నారు. అయితే 132 సంవత్సరాలు బ్రతకడం సాధ్యమా జ్యోత్స్న తేజ గారు? ఖచ్చితంగా సాధ్యమే. బ్రతికిన వాళ్ళు ఉన్నారు, ఇంకా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అది అద్భుతం అండి. డాక్టర్ జ్యోత్స్న తేజ, ఇంత మనం ఒక ప్రపంచంలో, పరుగుల ప్రపంచంలో ఇవాళ అన్నీ మారిపోయాయి, అన్నీ కల్తీలు అయిపోయాయని గగ్గోలు పెడుతున్నారు వైద్యులందరూ. సో మీ దృష్టిలో ఒక చాలా సర్వసాధారణంగా మనం వాడే ప్రోడక్ట్, మీ షెల్ఫ్లోంచి, మీ జీవితంలోంచి తీసి తొలగించి పడేయాలనే ప్రోడక్ట్ ఏంటండి? ఖచ్చితంగా అన్డౌటెడ్లీ చెప్పగలను, అందరూ వాడేది వంట నూనె. చాలా సహజంగా ప్రతి నెల మనం ఎన్నో తీసుకొని వచ్చి ప్రతి పూట ఎంతో రుచిగా చేసుకుంటున్నామనే అపోహతోటి ఒక విషాన్ని మన బాడీలోకి ఇస్తున్నాము. ఇప్పుడు మనకు వస్తున్న అన్ని రకాల వంట నూనెలన్నీ కూడా గానుగు నుంచి వచ్చినవి కాకుండా ప్యాకెట్లో వచ్చే ప్రతి ఒక్క ఆయిల్ కూడా, వంట ఆయిల్ మనకి ప్రమాదాన్ని తీసుకొని వస్తూనే ఉంది. సో ఆహారాన్ని నేను మంచిగా చేసుకుంటున్నాను, ఇన్ని రకాలు తిన్నాను, ఇంత హెల్దీగా తిన్నాను అంటున్నారు. మీ ఆయిల్ చేంజ్ చేయకుండా మీరు ఎన్ని చేంజ్ చేసినా సరే 80% మన హెల్త్ మనం తీసుకునే ఫుడ్ మీదే ఆధారపడి ఉంటుంది. అండ్ అది ఖచ్చితంగా అది ఆయిల్లోనే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయిల్ తోటే కలిపి మన, అంటే ఆయిల్ లేకుండా మన ఏ వంటకాన్ని, మన సౌత్ ఇండియన్ వంటకాన్ని దేన్ని ఊహించలేము ఆయిల్ లేకుండా. సో అలాంటి ఆయిల్ విషయంలో ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్త తీసుకోండి. ఒక మధ్య తరగతి కుటుంబీకులు ఎవరైనా సరే ఆలోచించేది ఏంటంటే, నా వంట నూనెని కనుక మార్చడం వల్ల నాకు ఇంత బడ్జెట్ పెరుగుతుంది అంటారు. అది 10 ఏళ్ల తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళే బడ్జెట్ని చాలా తగ్గిస్తుంది అంటాను నేను. అది కాబట్టి ఇది ఒక పెట్టుబడి లాంటిది మన ఆరోగ్యంలో. సో కొంచెం 100 రూపాయలు ఎక్కువైనా తగ్గించుకోండి నూనె వాడకం, కానీ పిచ్చి నూనె మాత్రం వాడకండి అంటున్నారు. నిజంగా మంచి నూనె అంటారు, అక్షరాల మంచి నువ్వుల నూనె కానీ లేదు, మీరు అన్నట్టు పప్పు నూనె, రకరకాల మనకి వింటూ ఉంటాం కదా. ఎనీథింగ్ కోల్డ్ ప్రెస్డ్ అంటారా? ఎనీథింగ్ కోల్డ్ ప్రెస్డ్, బెస్ట్ వెన్న ఉంటుంది, తర్వాత నెయ్యి ఉంటుంది, తర్వాత కోకోనట్ ఆయిల్ ఉంటుంది. ఈ మూడిటి తర్వాత మనకి వుడ్ ప్రెస్డ్ ఏదైనా సరే మంచిదే. చాలా బాగుంది జ్యోత్స్న గారు. సో మీరు మీ అపారమైన అనుభవంలో మీరు చాలా టెక్నిక్స్ అవలంబిస్తూ ఉంటారు క్యూర్ చేయడానికి. ఇవాళ మాకు ఒక ప్రాక్టికల్ డెమో ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. మీరు కైరోప్రాక్టర్ కాబట్టి నాకు ప్రస్తుతం మెడ పట్టేసిందంటే మీరు ఎలా దాన్ని సెట్ చేస్తారో మా ప్రేక్షకులకు చూపించగలుగుతారా? ఖచ్చితంగా. రైట్. వావ్, చాలా బాగుంది జ్యోత్స్న గారు, చాలా రిలీఫ్ వచ్చింది. సో ఇది కాకుండా ఈ అక్యుపంక్చర్ నీడిల్స్ అంటారు కదా, అది నొప్పెడుతుందా అండి? ఒక సూదిని కంప్లీట్గా మీరు లోపలికి గుచ్చేసి అసలు వాళ్ళకి నొప్పి కూడా తెలియకుండా నొప్పి నుంచి అసలు విముక్తులు చేస్తారంటే అర్థం కాలేవు అసలు. ఆక్యుపంక్చర్లో నీడిల్స్ని యూస్ చేసి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకనంటే అది ఆక్యుప్రెషర్ పాయింట్స్ని మనం టచ్ చేయాలి అని అంటే, స్టిమ్యులేట్ చేయాలంటే నీడిల్స్ అనేది చాలా అవసరం. అయితే పెయిన్ ఉంటుందా అంటే, రైట్ టెక్నిక్ని కనుక యూస్ చేయగలిగితే ఖచ్చితంగా పెయిన్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చెయ్యము. సో ఇవి నీడిల్స్ అండి? ఇవి నీడిల్స్. సో నీడిల్స్కి ఉన్న టెయిల్ని బట్టి కూడా ఇది సిల్వర్ కలర్లో ఉంది, ఇది కాపర్ కలర్లో ఉంది. వీటిని బట్టి కూడా మనం బాడీకి ఏ హెల్త్ ఇష్యూస్కి ఏది యూస్ చేయాలి, ప్రాబ్లం ఎక్కువ ఉంటే ఒకటి, ప్రాబ్లం తక్కువగా ఉంది అని అంటే ఒకటి యూజ్ చేస్తాము కండిషన్లో, సైన్స్ అండ్ సిమ్టమ్స్ని బట్టి. అండ్ లెంత్ ఆఫ్ ద నీడిల్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇంత పెద్ద లెంత్ తోటి కూడా నీడిల్స్ ఉంటాయి, అండ్ అదే విధంగా ఇంత చిన్న లెంత్ తోటి కూడా నీడిల్స్ ఉంటాయి. ఇంత లెంత్ అండ్ ఇంత చిన్న లెంత్, ఇన్ బిట్వీన్ లెంత్లో కూడా ఉంటాయి అనమాట. 75 mm, 90 mm నీడిల్స్ ఇట్లా కూడా ఉంటాయి. అకార్డింగ్ టు ద కండిషన్, ఏరియా మనం ఎక్కడ డీల్ చేస్తున్నాము, వెరైటీ ఏంటి అనే దాన్ని బట్టి డిఫరెంట్. కామన్గా దేనికి వాడతారు ఇది? కామన్గా ఆక్యుపంక్చర్ వైద్య విధానం అన్ని రకాల మెటబాలిక్ కండిషన్స్లోనూ విడదీయరాలేని, ఇంటిగ్రేటెడ్ అప్రోచెస్లో విడదీయరాలేనిది అండి. సో దేనికి వాడతారు అనకూడదు, అన్నిటికీ యూజ్ చేయాల్సి వస్తుంది. అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఇది చాలా బాగుందండి. అయితే ఒకప్పుడు జ్యోత్స్న తేజ గారు ఇండియా చాలా హెల్దీగా ఉండేది.
హెల్దీగా ఉండే ఇండియా ఎందుకు అన్హెల్దీగా మారిపోయింది? కారణాలు ఏంటండి? అన్హెల్దీగా ఇండియా అవుతుంది అంటే మనకున్న సాంప్రదాయ పద్ధతులకి సంబంధించి మనం ఏది కూడా ఫాలో అవ్వకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, చీరకట్టు వల్ల మన గర్భసంచికి సంబంధించిన హెల్త్ బెటర్ అవుతుంది. యూటరస్లో, ఓవరీస్లో ఎగ్స్ మంచిగా రిలీజ్ అవుతాయి. పొద్దున్నే మనం నిద్ర లేచి పూజ చేసేవాళ్ళం. నిద్ర లేచి పూజ చేయడం అని అంటే ఇళ్ళు శుచి శుభ్రంగా పెట్టుకోవడము, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం అనేది ఉంటుంది. అంటే మనం సెల్ఫ్గా బాడీని క్లీన్ చేసుకునే విధానం ఉంది. అండ్ దేవుడికి మనం పెట్టే ప్రతి పలహారం కూడా మన బాడీకి హెల్దీనెస్ని ఇచ్చేది, న్యూట్రిషియస్ వాల్యూస్ ఎక్కువగా పెంచేదే ఉంటున్నాయి. అండ్ ఈ రోజున మనం యూజ్ చేసే వస్త్రాలు, జీన్స్ ప్యాంట్స్ అవ్వచ్చు, టీ షర్ట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మగవాళ్ళలో అయితే స్పర్మ్ ప్రొడక్షన్ని తగ్గించేస్తున్నాయి, ఆడవాళ్ళలో అయితే ఫర్టిలిటీ రేట్ని తగ్గించేస్తూ ఉన్నాయి. ఇంకా చెప్పాలి అని అంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మనకి రకరకాల పిండి వంటలు ఏ సీజన్కి తగ్గట్లుగా ఆ సీజన్కి ఇవి అవసరం అని చెప్పి ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు మనకు అన్ని కాలాల్లోనూ అన్నీ దొరుకుతున్నాయి. అండ్ వాటికి వాడే నూనె రిపీటెడ్గా వాడేవి, వాటి మీద ఎటువంటి కంట్రోల్ లేదు మనం బయట నుంచి తెచ్చుకునేటప్పుడు. ఎందుకంటే మనం ఇంట్లో పెద్దగా వంట చేయట్లేదు కదా ఎవరం కూడా. అవునవును. సో ఎప్పుడైతే ఇంట్లో వంట మానేసామో, బయట నుంచి ఎక్కువ తీసుకొని వచ్చి తింటున్నామో, అప్పటి నుంచి కూడా హెల్త్ డిస్టర్బ్ అవడం స్టార్ట్ అయ్యింది. ఎందుకనంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటాము. ఎలాంటి ఆహారం తింటామో మనం అలాగే ఉంటాము. అవును. సో ఈ ఆహారపు అలవాట్లు ఒకటి. అండ్ మేజర్గా ఇంకొకటి మారింది ఏంటి అని అంటే నిద్ర. మనకు తెలుసు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అని చెప్పి. ఈ రోజున ఎన్ని గంటలకి మనం నిద్ర లెగుస్తున్నాము? సో మన బాడీకి ఆర్గాన్ క్లాక్ ఉంటుంది. రాత్రిపూట 1 నుంచి 3 మధ్యలో కనుక మనం డీప్ స్లీప్లోకి కనుక వెళ్ళకపోయినట్లయితే మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా సరే మన లివర్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సర్కేడియన్ రిథమ్ అని ఈ మధ్య అందరూ కూడా చెప్తూ ఉన్నారు కదా. అలాగే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి చిన్న ప్రాణాయామం చేసి, కొంత వాకింగ్ చేసి, గట్ మొత్తం అంతా క్లియర్ చేసుకోవడం వల్ల కూడా బెటర్గా ఉంటుంది. ఇలా ఈ సైకిల్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో మన గట్ కూడా డిస్టర్బ్ అవుతుంది. గట్ డిస్టర్బ్ అయ్యింది అని అంటే గట్ అండ్ బ్రెయిన్ కనెక్టివిటీ ఉంటుంది. సో అందువల్ల బ్రెయిన్ కూడా సరైన థాట్ ప్రాసెస్లో ఉండదు. మనం చేసే వర్క్లో ఖచ్చితంగా క్వాలిటీ తగ్గుతుంది. ఇలా ఎన్నో రకాల పారామీటర్స్ మనం మన పూర్వీకుల నుంచి తీసుకున్నది కాకుండా ఇప్పుడు పాశ్చాత్యంగా మనం ఏదైతే తీసుకుంటున్నామో అది మన కాలమానానికి, మనకున్న క్లైమాటిక్ కండిషన్స్కి వీటికి కూడా సెట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ ఖచ్చితంగా వెస్ట్రన్ ఫుడ్ మీరు అంటున్నారు. వెస్ట్రన్ ఫుడ్ ఈ రోజున పిజ్జా, బర్గర్స్ తినని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. సో అది మేజర్ ఇష్యూ ఉంటుంది. సో వాటన్నిటిలోనూ ఫ్రీ గ్లూకోజ్ అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీ గ్లూకోజ్ అవైలబుల్గా మైదా ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయనంటే మన బాడీలో రిమైనింగ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ కూడా పూర్తిగా డౌన్ అయిపోతూ ఉన్నాయి. ఒక చిన్నది ఏంటంటే, మనము ఒక షుగర్ మాలిక్యూల్ని తీసుకుంటే మన బాడీ దాన్ని మెటబలైజ్ చేయడానికి 56 మాలిక్యూల్స్ ఆఫ్ మెగ్నీషియం కావాలి. ఓహో. సో ఎప్పుడైతే మెగ్నీషియం ఇలా ఖర్చు అయిపోతూ ఉంటుందో అట్లీస్ట్ మనం బయట నుంచి సోర్స్ అన్నా చేయాలి. మెగ్నీషియం రిచ్ మనం ఏమి తీసుకోవాలి. సో మెగ్నీషియం సోర్స్ చేయకపోవడం వల్ల మెటాబాలిజం పడిపోతుంది. ఖచ్చితంగా పడిపోతుంది. నిద్ర డిస్టర్బ్ అవుతుంది, హార్ట్ రిథమ్ చేంజ్ అవుతుంది, యాంగ్జైటీ వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. సో డైరెక్ట్ గా షుగర్ మనల్ని ఏం చెయ్యదు. ఈ షుగర్ ఇండైరెక్ట్ గా మిగతా న్యూట్రియంట్స్ అన్నిటిని కూడా అబ్జార్ప్షన్ ని తీసేసుకుంటుంది, పూర్తిగా అదే వాడేసుకుంటుంది. అది మెటబలైజ్ అవ్వాలి కదా. సో అలాగా డిఫరెంట్ పారామీటర్స్ అన్ని కూడా ఉన్నాయి. అందుకనే ఫుడ్ ఎలా తింటున్నాము అనేది ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే హెల్దీగా ఉన్న ఇండియా ఇప్పుడు అన్హెల్దీగా మారిపోయిందంట. ఖచ్చితంగా, నో డౌట్. ఫైనలీ డాక్టర్ జ్యోతితేజ గారు, మీరు మీ ఆరోగ్యం కోసం మీరు ఆహ్లాదంగా, అందంగా, ఆనందంగా ఉండాలంటే ఏం చేస్తారు? నేను నా ఆరోగ్యం కోసం ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా బేసిక్ సర్వీసింగ్, మన కార్కి, మన దగ్గర ఉన్న వెహికల్స్కి మనం ఎలా సర్వీస్ చేయిస్తామో అలాగా ప్రతి 3 నెలలకు ఒక్కసారి కూడా మన బాడీకి బేసిక్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. డిటాక్సిఫికేషన్ ప్రొసీజర్స్ ఉంటుంది, ఓజోన్ థెరపీస్ ఉంటాయి, ఫ్యూ ఐవి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను. ప్రతిరోజు నా టేబుల్ మీద గమనిస్తే లెమన్ వాటర్ ఉంటుంది, దాంతో పాటుగా వైటమిన్ సి ట్యాబ్లెట్ ఉంటుంది. సో నేను ఇది వాడతాను, అది వాడతాను. ఎందుకనంటే నాకు తెలియదు నేను తీసుకునే లెమన్లో ఎంత న్యూట్రియంట్ వాల్యూ నాకు వస్తుందని. అలాగని సహజంగా దొరికే వాటిని నేను డినై చేయలేను, టాబ్లెట్స్ తీసుకుంటున్నానని. సో సహజంగా ఉండే వాటిని మనం ఫాలో అవ్వాలి, న్యూట్రాసిటికల్స్ తీసుకోవాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా నిద్ర లేవాలి. ఇది ఎవరో ఫోర్స్ చేస్తే మనం చేసేది కాదు. మనకు అవేర్నెస్ వచ్చి
నేను మారాలి, నా బాడీ బెటర్గా ఉండాలని ప్రతి ఒక్క మనిషి అనుకోవాలి. సో నేనైతే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ నిద్ర లెగుస్తాను, మెడిటేషన్ ఖచ్చితంగా చేసుకుంటాను, ఎక్సర్సైజ్ పార్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా నా రొటీన్లో ఉండేవన్నమాట. దాంతో పాటుగా నేను కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ చేస్తాను. ట్రావెలింగ్ చేస్తున్నాను అని అంటే ఎక్కడ ఎలాంటి ఫుడ్ దొరికినా సరే తీసుకోను. ఒకవేళ నేను బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవాలంటే మోస్ట్లీ ఫ్రూట్స్ని ఆప్షన్గా తీసుకుంటాను. నైట్ 6 తర్వాత ఖచ్చితంగా ఫుడ్ ఏమి తినకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాను, కాన్ఫిడెంట్ సిచ్యువేషన్స్లో మాత్రమే. అండ్ డైలీ 2 మీల్స్ ఏ డే అనే దాన్ని ఎవరైనా సరే ఫాలో అవ్వగలిగితే మితంగా ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది అనేది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఆ మితంలో కూడా క్వాలిటీ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉండేటట్లుగా versatility ఉండాలి, మితంలో హితం ఉండాలి ఖచ్చితంగా. అది అప్పుడు మీరు అలా పాటిస్తూ మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. చాలా ఒక అందమైన ప్రపంచం మీ ప్రపంచం, ఎందుకంటే యువర్ ఇంటూ వెల్నెస్ అండ్ మనిషి శరీరం, ఆత్మ, మనసు అన్నీ కలిస్తేనే మనిషి, కేవలం శరీరం మాత్రమే మనిషి కాదని నమ్ముతారు. కాబట్టి మీరు ఆ హాలిస్టిక్ హీలింగ్తో, మీ ఇంటిగ్రేటివ్ అప్రోచ్తో చాలామందికి నయం చేశారు డాక్టర్ జ్యోతి తేజ గారు. వి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇంకా మరిన్ని విషయాలు మనం ఈ ఛానల్లో, మీ ఛానల్లో ప్రతి వారం ఒక టాపిక్, అందరికీ ఇష్టమైన టాపిక్ ఇంటర్వ్యూ మాట్లాడి మీతో బోల్డ్ విషయాలు మీ నుంచి తెలుసుకుని మేము పోస్ట్ చేయబోతున్నాం విత్ యువర్ పర్మిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ స్వప్న గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.